అందరికీ నమస్కారాలా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. గవ్వర అక్కడ లేదు, గడియ రికాం లేదన్నట్టున్నది కదా రాములమ్మ రాజకీయం చేస్తున్న తీరు. మరి విజయశాంతి మేడం రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నదో ఆమె కన్నా క్లారిటీ ఉన్నదో లేదో గాని ఆమెనైతే ఏ పార్టీలకు పోయినా మూడొద్దులకు మించి ఉంటలేదు. ఇప్పుడు కాంగ్రెస్లకు వెళ్ళి మళ్ళా బీఆర్ఎస్ దిక్కు పక్క సూపులు చూస్తున్నట్టు మాట్లాడుతుంది. రాములమ్మ రాజకీయమే అలాగున్నది. కొండంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు పార్టీ పెట్టి దానికి పాడగట్టింది. అటెంక బీఆర్ఎస్ లో చేరింది. మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది. వాళ్ళు కాంతలేరని మళ్ళా కమలయ్యల మతంలో చేరింది. వాళ్ళైతే ఇటేడు రమ్మని పిలిచింది కూడా లేదని అలిగి మళ్ళా కాంగ్రెస్లకు పోయింది. ఇప్పుడు ఆ పార్టీ మీద కూడా ముఖం మొత్తినట్టున్నది. ఇక ముఖ్యంగా కిషన్ రెడ్డి సార్కి అయితే గట్టిగానే సురుకులు కాల్చింది. బీఆర్ఎస్ తెలంగాణలో ఉండది, దాని పని అయిపోయిందని కిషన్ రెడ్డి సార్ అన్న మాటలకు కారు పార్టీల కంటే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలే ఊపిరైతాయి, ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అనుకొచ్చింది. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అన్నది. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీలే సమాధానం అన్నది. దీని మీద బీజేపీలకు ఆ సోయి లేదనుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీలుండి కారు పార్టీకి మద్దతుగా మాట్లాడు చూస్తుంటే రాములమ్మ కాంగ్రెస్ కూడా మళ్ళా రామ్ రామ్ చెప్తుందా ఎట్లా అని అనుమానం వస్తుందట చాలా మందికి.